friends, now the topic is cell wall. The rigid outer covering called the cell wall. That means the outer covering, it is very rigid and that means it is very strong. The cell wall lies outside the plasma membrane. That means this cell wall, it lies outside the plasma membrane, not inside the plasma membrane, only in outside the plasma membrane. The cell wall is mainly composed of cellulose. That means cell wall, it is made up of cellulose. Cellulose is a complex substance and provides structural strength to plants. Means this, what is meant by cellulose? It is a complex substance that provides structural strength, not mechanical strength, structural strength to plants. When a living plant cell loses water through osmosis, there is shrinkage or contraction of the contents of the cell away from the cell wall. This phenomena is known as plasmolysis. That means when a living plant cell, it loses water through osmosis. Osmosis means low concentration to high concentration. Through osmosis, the water loses in the plant cell means there is shrinkage or contraction of contents of the cell away from the cell wall. This is called plasmolysis. That means ఒక ప్లాంట్ సెల్, లివింగ్ ప్లాంట్ సెల్ వాటర్ కానీ లూజ్ చేస్తే ఆస్మోసిస్ ద్వారా, అప్పుడు ఆ సెల్లులో ష్రింకేజ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడ సెల్ వాల్ కాకుండా అవే ఫ్రమ్ సెల్ వాల్, అక్కడ ష్రింకేజ్ కాంట్రాక్షన్ జరుగుతుంది సెల్లో. దాన్నే మనము ప్లాస్మోలైసిస్ అంటాము. సెల్ వాల్స్ permit the cell of plant, fungi and bacteria to withstand very dilute external media without bursting. That means ఈ సెల్ వాల్ ఏం చేస్తుందంటే పర్మిట్స్ చేస్తుంది లేదా అలో చేస్తుంది. ఏంది అలో చేస్తుంది అంటే సెల్స్ ఆఫ్ ప్లాంట్స్ యొక్క సెల్స్ని, ఫంగైని, బ్యాక్టీరియా ఇవన్నిటిని అలో చేస్తుంది. ఇక్కడ దాని బయట చుట్టుపక్కల సెల్ వాల్ చుట్టుపక్కల వెరీ డైల్యూట్గా ఉంటుంది, అంటే హైపోటోనిక్గా ఉంటుంది. వితౌట్ బ్రస్టింగ్ కాకుండా, కొలాప్స్ కాకుండా సెల్ వాల్ అనేది అన్నిటినీ అలో చేస్తుంది. అలాగే దాని యొక్క బయట సరౌండింగ్స్ చాలా డైల్యూట్గా, హైపోటోనిక్గా ఉంటుంది. న్యూక్లియస్. ది న్యూక్లియస్ హ్యాస్ ఏ డబుల్ లేయర్ కవరింగ్ కాల్డ్ న్యూక్లియర్ మెమ్బ్రేన్. దట్ మీన్స్ న్యూక్లియస్కి 2 లేయర్స్ ఉంటాయి. ఆ 2 లేయర్స్నే మనము న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాము. ది న్యూక్లియర్ మెంబ్రేన్ హ్యాస్ పోర్స్ విచ్ అలో ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ టు ఇట్స్ అవుట్ సైడ్, దట్ ఈస్ టు ది సైటోప్లాజం. దట్ మీన్స్ ఈ న్యూక్లియర్ మెంబ్రేన్కి స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయి. అవి అలో చేస్తాయి అన్నమాట మెటీరియల్స్ని లోపలికి బయట, న్యూక్లియస్ లోపలికి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తాయి మెటీరియల్స్ అనేది. తర్వాత సైటోప్లాజం నుంచి, దట్ ఈస్ టు ది సైటోప్లాజంకి సెండ్ చేస్తాయి. ది న్యూక్లియస్ కంటైన్స్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ విజిబుల్ యాజ్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఓన్లీ వెన్ ది సెల్ ఈస్ అబౌట్ టు డివైడ్. న్యూక్లియస్కి క్రోమోజోమ్స్ అనేవి కంటైన్ అయి ఉంటాయి. క్రోమోజోమ్స్ అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ క్రోమోజోమ్స్. ఇవి ఎలా ఉంటాయంటే రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఓన్లీ వెన్ ది సెల్ ఈస్ అబౌట్ టు డివైడ్. ఎప్పుడు రాడ్ షేప్ స్ట్రక్చర్స్లో ఉంటాయంటే సెల్ ఎప్పుడైతే డివైడ్ అవుతుందో అప్పుడు రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్గా ఉంటాయి. క్రోమోజోమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్. క్రోమోజోమ్స్ దేంతో మేడ్ అయి ఉంటాయి అంటే డిఎన్ఏతో, ప్రోటీన్తో మేడ్ అయి ఉంటాయి. డిఎన్ఏ మాలిక్యూల్స్ కంటైన్ ది ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ కన్స్ట్రక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ సెల్స్. ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కంటైన్ అయి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ దేనికి నెసెసరీ అంటే బిల్డ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, సెల్స్ బిల్డ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ కంటైన్ అయి ఉంటాయి. ఫంక్షనల్ సిగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జీన్స్. జీన్స్ అంటే ఫంక్షన్ చేసే సిగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ, అంటే డిఎన్ఏ ఫంక్షన్
చేస్తాయి కదా, ఆ ఫంక్షన్ సెగ్మెంట్స్నే మనము జీన్స్ అని అంటాము. ఇన్ ఏ సెల్ విచ్ ఈస్ నాట్ డివైడింగ్, దిస్ డిఎన్ఏ ఈస్ ప్రజెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్. అంటే ఏ సెల్ అయితే డివైడ్ కాదో ఆ డిఎన్ఏ అనేది అప్పుడు ఏమవుతుందంటే క్రోమాటిన్ మెటీరియల్గా ప్రజెంట్ అయి ఉంటుంది. డిఎన్ఏ క్రోమాటిన్ మెటీరియల్గా మారిపోతుంది. క్రోమాటిన్ మెటీరియల్ ఈజ్ విజిబుల్ యాజ్ ఎలాంగేటెడ్ మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఈ క్రోమాటిన్ మెటీరియల్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఎలాంగేటెడ్, చాలా పొడుగ్గా ఉంటుంది. దాని యొక్క మాస్ ఎలాంగేటెడ్, పొడుగ్గా ఉంటుంది. ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్గా ఉంటుంది అనమాట. అంటే ఇది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్గా ఎలాంగేటెడ్ మాస్గా ఉంటుంది. వెన్ ఎవర్ ది సెల్ ఈజ్ అబౌట్ టు డివైడ్, ది క్రోమాటిన్ మెటీరియల్ గెట్స్ ఆర్గనైజ్డ్ ఇంటూ క్రోమోజోమ్స్. సెల్ ఎప్పుడైతే డివైడ్ అవుతుందో అప్పుడు క్రోమాటిన్ మెటీరియల్ దేంట్లో మారిపోతుందంటే క్రోమోజోమ్స్గా. సెల్ ఎప్పుడైతే డివైడ్ అవ్వదో అప్పుడు డిఎన్ఏ క్రోమాటిన్ మెటీరియల్గా ప్రజెంట్ అయి ఉంటుంది. సెల్ ఎప్పుడైతే డివైడ్ అవుతుందో అప్పుడు క్రోమాటిన్ మెటీరియల్ అనేది క్రోమోజోమ్స్గా మారిపోతుంది. ది న్యూక్లియస్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ సెల్యులార్ రెస్పిరేషన్. అంటే ఈ న్యూక్లియస్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సెల్యులార్ రెస్పిరేషన్ని ఫంక్షన్ చేస్తుంది. ది అన్డిఫైన్డ్ న్యూక్లియర్ రీజియన్ కంటైనింగ్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్. అంటే న్యూక్లియర్ రీజియన్ అన్డిఫైన్డ్ అంటే సరిగ్గా లేకుండా ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ ప్రజెంట్ అయి ఉంటే దాన్నే న్యూక్లియాయిడ్ అని అంటాం. ది ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ ల్యాక్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ కాల్డ్ ప్రొకారియోట్స్. ది ఆర్గానిజం విచ్ హ్యావ్ ఏ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ కాల్డ్ యూకారియోట్స్. ఏ ఆర్గానిజమ్స్కి అయితే న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదో దాన్ని ప్రోకారియోట్స్ అంటాము. ఏ ఆర్గానిజంకి అయితే న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుందో దాన్ని యూకారియోట్స్ అంటాము. నెక్స్ట్ సైటోప్లాజం. ది సైటోప్లాజం ఈజ్ ది ఫ్లూయిడ్ కంటెంట్ ఇన్సైడ్ ది ప్లాస్మా మెంబ్రేన్. ఈ సైటోప్లాజం అనేది ప్లాస్మా మెంబ్రేన్లో ఫ్లూయిడ్గా ఉంటుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనెల్స్. అంటే ఈ సైటోప్లాజంలో సెల్ ఆర్గనెల్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఈచ్ ఆఫ్ ది సెల్ ఆర్గనెల్స్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ది సెల్. అంటే ప్రతి ఒక్క సెల్ ఆర్గను ఒక్కొక్క ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది సెల్లులో. నెక్స్ట్ సెల్ ఆర్గనెల్స్. Cell organelles are endoplasmic reticulum, Golgi apparatus, lysosomes, mitochondria, plastids. These are the cell organelles. Now discuss about endoplasmic reticulum. The endoplasmic reticulum is a large network of membrane-bound tubes and sheets. How it is? It has large network of membrane-bound tubes and sheets. That means అవిటికి చాలా మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్, షీట్స్ అనేవి ఉంటాయి ఎండోప్లాస్మిక్ రెటికులంకి. ది ఎండోప్లాస్మిక్ రెటికులం మెంబ్రెయిన్ ఈ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ది ప్లాస్మా మెంబ్రెయిన్. అంటే స్ట్రక్చర్లో ఎండోప్లాస్మిక్ రెటికులం లాగే ప్లాస్మా మెంబ్రెయిన్ లాగే ఎండోప్లాస్మిక్ రెటికులం కూడా ఉంటుంది. దేంట్లో అంటే స్ట్రక్చర్లో. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. Rough endoplasmic reticulum. Rough endoplasmic reticulum looks rough under microscope because it has particles called ribosomes attached to its surface. అంటే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులము మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే రఫ్గా ఉంటుంది. ఎందుకంటే రైబోజోమ్స్ అనే పార్టికల్స్ ఆ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క సర్ఫేస్కి అటాచ్ అయి ఉంటాయి. ఏవి అంటే రైబోజోమ్స్. The ribosomes which are present in a cell are the sites of protein manufacture. ఈ రైబోజోమ్స్ అనేవి సెల్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఏంటి? రైబోజోమ్స్ ఎలా మేడ్ అయి ఉంటాయంటే, ఎలా మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయంటే ప్రోటీన్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. The smooth endoplasmic reticulum helps in the manufacture of fat molecules or lipids important for the cell function. అంటే రైబోజోమ్స్ వచ్చి ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరు, ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం వచ్చి ఫ్యాట్ మాలిక్యూల్స్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. ఫ్యాట్ లిపిడ్స్ అంటేనే ఫ్యాట్స్. ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులము
సెల్ ఫంక్షన్కి ఇంపార్టెంట్. ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే సెల్ ఫంక్షన్. సమ్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ది సెల్ మెంబ్రేన్. అంటే ఈ లిపిడ్స్ ఈ ప్రోటీన్స్ అన్ని సెల్ మెంబ్రేన్ బిల్డ్ చేస్తాయి. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ మెంబ్రేన్ బయోజెనిసిస్. ది బిల్డింగ్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఈస్ కాల్డ్ మెంబ్రేన్ బయోజెనిసిస్. Thus, one function of the endoplasmic reticulum is to serve as channels for the transport of material. అంటే లాస్ట్కి ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం ఫంక్షన్ ఏంటంటే ఇది మెటీరియల్స్ అనేది లోపలికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం. నెక్స్ట్ గాల్గి అపారటస్. ది గాల్గి అపారటస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై కెమిలియో గల్గి కన్సిస్ట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్. అంటే ఈ గల్గి అపారటస్ గురించి డిస్క్రైబ్ చేసింది, నాట్ డిస్కవర్డ్, డిస్క్రైబ్ చేసింది వచ్చి కెమిలియో గల్గి. ఇతను దీనికి ఈ గల్గి అపారటస్ ఎలా ఉంటుందంటే మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్ అనేవి కన్సిస్ట్ అయి ఉంటాయి. కొన్ని రకాలైన మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్ అనేవి కన్సిస్ట్ అయి ఉంటాయి. వెసికల్స్ అంటే బబుల్స్ లాగా ఉంటాయి. దాంట్లో ఇవి ఏం చేస్తాయంటే ట్రాన్స్పోర్ట్స్ లేదా స్టోరింగ్ అనేవి చేస్తాయి వెసికల్స్ అనేవి. The material synthesized near the endoplasmic reticulum is packed and dispatched to various targets inside and outside the cell through the Golgi apparatus. ఈ మెటీరియల్ అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం దగ్గర ఒక మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ అన్నిటినీ ఈ గాల్గి అపారటస్ ఏం చేస్తుందంటే ప్యాక్ చేస్తుంది, డిస్పాచ్ చేస్తుంది. వేరియస్ టార్గెట్స్కి, వేరియస్ పార్ట్స్కి ఇది ప్యాక్ చేస్తుంది, డిస్పాచ్ చేస్తుంది. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ది సెల్ అంటే లోపలికి బయటికి ప్యాకింగ్, డిస్పాచింగ్ ఇవి చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్స్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ ది స్టోరేజ్, మాడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ వెసికల్స్. ఇంకా వీటి ఫంక్షన్స్ ఏమిటంటే స్టోరేజు, మాడిఫికేషను, ప్యాకేజింగు. ఎక్కడ వెసికల్స్లో స్టోరేజ్ చేయడము, మాడిఫికేషన్ చేయడము, ప్యాకేజింగ్ చేయడము ఈ గాల్గి అపారటస్కి ఫంక్షన్స్. ది గాల్గి అపారటస్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ లైజోజోమ్స్. అంటే ఈ గాల్గి అపారటస్ ఇంకా ఏం ఫంక్షన్ చేస్తుందంటే లైజోజోమ్స్ని ఫామ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.